నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీ సమస్యకి తగ్గ పరిష్కారం కూడా చెప్పబడుతుంది. డిస్క్రిప్షన్లో చూడండి, అలాగే నేను ఈ వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే స్విచ్ వర్డ్ థెరపీ, ఇంకా మీకు ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ అడిగి మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే చాలా నాణ్యమైన నాన్ హీటెడ్ ఒరిజినల్ క్రిస్టల్స్ కానివ్వండి, జెమ్ స్టోన్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి కావాలనుకున్న సేమ్ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు జనవరి వరకు కూడా వర్తిస్తాయి. అయితే చాలా మంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఎలాంటి స్విచ్ వర్డ్స్ అనేది మెన్షన్ చేయట్లేదు అని అడుగుతున్నారు. అయితే మీ అందరికీ కూడా మీకున్న ప్రాబ్లమ్స్కి ఇప్పుడు నేను స్విచ్ వర్డ్స్ అనేవి ముందుగానే చెప్తున్నాను. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన స్విచ్ వర్డ్స్ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని రాసుకోండి. ఎవరికైనా బిజినెస్ సరిగా నడవట్లేదు, మా దగ్గర డబ్బు లేదు, లేదా బిజినెస్ స్టార్ట్ చేయడానికో, స్టార్ట్ చేసిన బిజినెస్లో గ్రోత్ లేదు, లేకపోతే ఎవరైనా డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారు, అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ బిజినెస్లో కావాలి, అలాగే ప్రమోషన్స్ రావట్లేదు, కెరియర్లో కూడా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ, మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మీ రేంజ్కి తగ్గ శాలరీ రావట్లేదు అనుకునే వాళ్ళు, శాలరీ పెరగట్లేదు, ప్రమోషన్ రావట్లేదు, జాబ్ చేంజ్ కానీ కెరియర్ చేంజ్ కానీ రావట్లేదు, కెరియర్లో జీవితంలో మీరు బిజినెస్ పరంగా అలాగే కెరియర్ పరంగా ఎదగడానికి, మీ బిజినెస్లో జనాకర్షణ ధనాకర్షణ పెంచుకోవడానికి, అలాగే బిజినెస్లో ప్రమోషన్స్తో పాటుగా శాలరీ ఇంక్రిమెంట్ కోసం కానివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో మీ కెరియర్ గ్రోత్ కోసమే కాకుండా అన్లిమిటెడ్ మనీ ఫ్లో, అలాగే వచ్చిన మనీ ఫ్లో ఏదైతే ఉందో అది మీరు ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడానికి, అలాగే మీ కళల్ని సహకారం చేసుకోవడానికి స్విచ్ వర్డ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. మీ కష్టంతో పాటుగా ఒక పక్క మీరు కష్టపడుతూ ఎదుగుదల లేదు ఎంత కష్టపడినా అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది నేను చెప్తున్నాను. మేము ఖాళీగా ఉన్నాము, మేము చేసిన వచ్చేస్తుందా అంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు, రావట్లేదు అనుకునే వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఏంటంటే పోవర్టీ క్యాన్సిల్, POVERTY పోవర్టీ క్యాన్సిల్. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము, తొందర ఏం పడద్దు. అలాగే సెకండ్ వర్డ్ వచ్చేసి రెడిక్యులస్ చార్మ్. థర్డ్ వర్డ్ వచ్చేసి ఫైండ్ డివైన్. ఫోర్త్ వర్డ్ వచ్చేసి టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. ఇప్పుడు చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ కలర్ పెన్తో మీరు టాప్ టు బాటమ్ ఒక్కొక్క వర్డ్ని తీసుకొని పైనుంచి కింద వరకు కూడా 28 సార్లు రాయండి. 28 సార్లు రాయడం పూర్తయిపోయిన తర్వాత ఇంకొక వర్డ్ 28 సార్లు రాయండి. అలా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్గా 28 సార్లు రాయండి. రాసిన తర్వాత 28 సార్లు చాంటింగ్ చేయండి. ఈ ప్రాసెస్ మీరు నైట్ నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ప్రాసెస్ చేసే ముందు మీరు దేనికోసం అయితే ఈ ప్రాసెస్ చేస్తున్నారో మీ సబ్కాన్షియస్ మైండ్లో, అంటే మీరు ఏదైతే కావాలని అనుకుంటున్నారో ఫిజికల్గా, ఏదైతే దేనికోసం అయితే ప్రాసెస్ చేస్తున్నారో మీ మైండ్లో కూడా అదే రన్ అవుతూ ఉండాలి, వేరే ఆలోచన ఏది ఉండకూడదు. అప్పుడు మాత్రమే మీ మేనిఫెస్టేషన్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి సక్సెస్ అవుతుంది. దయచేసి ఈ పాయింట్ మాత్రం అర్థం చేసుకోండి. అలాగే ఎవరికైనా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే మీకు లవ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి మాకు మార్గం ఏంటనేది తెలియట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే లవ్ మ్యారేజ్కి సంబంధించి ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మీ పార్ట్నర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదనో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదనో, మీ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదనో, ఇలా ఇద్దరి మధ్యలో ఏదైనా సమస్యలు ఉంటే గనక దాన్ని కూడా సార్ట్అవుట్ చేసుకుని పెళ్లి దిశగా మీ లవ్ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడానికి కూడా ఈ స్విచ్ వర్డ్, అంటే ఏదైతే కన్సీడ్ క్లియర్, అలాగే లీన్ ఆన్, టుగెదర్ యాక్ట్, బ్రింగ్ ఆన్, లవ్ డివైన్, ఈ వర్డ్స్ కూడా ముందు చెప్పిన ప్రాసెస్ లాగానే ఒక్కొక్క వర్డ్ తీసుకోండి, 28 సార్లు రాయండి, 28 సార్లు చాంటింగ్ చేయండి. అలాగే ఎవరికైనా దీర్ఘకాలికంగా కూడా హెల్త్ బాగుండట్లేదు, మాకు తరచుగా జబ్బు పడుతున్నాయి, ఇంట్లో పిల్లలకు కూడా తరచుగా హెల్త్ పాడవుతూ ఉంటుంది, చాలా రోజుల నుంచి మాకున్న క్రానిక్ పెయిన్స్ అనేవి చాలా ఇబ్బందికరంగా మారాయి, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా పెరుగుతుంది అనుకునే వాళ్ళు కానివ్వండి, మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్, ఎలాంటి మెడిసిన్స్ పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మీ మెడిసిన్స్ తీసుకుంటూ, మీరు మీ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్ని ఫాలో చేసుకోవచ్చు. ఓకే, ఏంటంటే టుగెదర్ చేంజ్. అలాగే ఎక్కడైతే మీ బాడీలో పెయిన్స్ కానివ్వండి,
విపరీతమైన భరించలేని నొప్పి వచ్చినప్పుడు కానివ్వండి, క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పుడు కానివ్వండి, ఎక్కడైతే మీకు బాడీ పార్ట్స్లో పెయిన్ ఎక్కువ అనిపిస్తుందో, భరించలేనంత నొప్పి ఎక్కడైతే ఎక్కువ ఉందో చక్కగా రెండు హ్యాండ్స్ని ఇలా రబ్ చేసి టుగెదర్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నిన్న కొంచెం ఇక్కడ గాయాలు అయ్యాయి, సో నాకు ఇక్కడ పెయిన్ ఉంది కాబట్టి టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్. ఇలా ఎవరెవరికైతే మీకు ఇదనే కాదు, లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం నుంచి బయటపడాలనుకున్నా, అది ఆరోగ్య సమస్యనైనా, డబ్బు సమస్యనైనా, ఎలాంటి సమస్యల్లో, కోర్టు సమస్యలైనా సరే, ఎలాంటి సమస్య అయినా, ఇది అదే అని ఏం లేదు, ఏ సమస్యలో ఇరుక్కున్నా దాని నుంచి బయటపడటానికి, ఆ పెయిన్ నుంచి బయటపడడానికి ఫిజికల్గా, మెంటల్గా కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. టుగెదర్ చేంజ్. అలాగే డివైన్ లైట్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము, మీరు ఫాలో కావచ్చు. రాసేటప్పుడు మాత్రం హైఫన్ మెన్షన్ చేసి మాత్రమే రాయండి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. హెల్త్ కోసం రాసేటప్పుడు బ్లూ కలర్ పెన్ యూస్ చేయండి ఆర్ గ్రీన్ కలర్ పెన్ యూస్ చేయండి. రిలేషన్షిప్ కోసం, లవ్ కోసం రాసేటప్పుడు మాత్రం రెడ్ కలర్ పెన్ కానీ పింక్ కలర్ పెన్ కానీ యూస్ చేయండి. డబ్బుల కోసం చేసేటప్పుడు, బిజినెస్ కోసం చేసేటప్పుడు, కెరియర్ కోసం చేసేటప్పుడు రెడ్ కలర్ పెన్ కానీ గ్రీన్ కలర్ పెన్ కానీ రాయండి. రాసేటప్పుడు ఎక్కడెక్కడైతే మేము హైఫన్స్ మెన్షన్ చేస్తున్నామో హైఫన్ మెన్షన్ చేస్తూ 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. నిద్రపోయే ముందు మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోండి, సక్సెస్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను స్పెల్లింగ్స్లో. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మేజర్గా అందరికీ ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి రీడింగ్ అనేది చాలా పాజిటివ్గా ఉంది. 1 by 1 చూసుకుందాము. ఎవరైతే సొంత ఇంటి కల ఉందో, అంటే చాలా రోజుల నుంచి మేము రెంటెడ్ హౌసెస్లో ఉన్నాము, రెంట్ కూడా చాలా ఎక్కువ పే చేస్తున్నాము, ఈ రెంట్ ఏదో మనం కొంచెం డౌన్ పేమెంట్ చూసుకొని ఇల్లు కొనుక్కుంటే ఈ రెంట్ని మనం ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా, ఆఖరికి మనకు ఒక ఫ్లాట్ అన్న మిగులుతుంది, ఒక ప్రాపర్టీ అన్న మిగులుతుంది అనే ఉద్దేశంలో కొంచెం డబ్బులు ఏదైతే అరేంజ్ చేసుకున్నారో అరేంజ్ చేసుకున్న డబ్బుల్ని ఈ కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా ఒక ప్రాపర్టీ మీద అయితే, ఒక సొంత ఇంటి కళకి సంబంధించి మీరు ఆ డబ్బుని ఖచ్చితంగా ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తారు. మీ కళ అనేది నెరవేరబోతుంది. అలాగే చాలామంది కొన్ని ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీకు నచ్చిన ప్రాపర్టీ దొరకడం, దాని మీద ఇన్వెస్ట్మెంట్, దానికి సంబంధించిన ప్రాసెస్ కానివ్వండి, కొన్ని మీటింగ్స్ కానివ్వండి ఈ వీక్లో జరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా మంచి ప్రాపర్టీ చూసుకుని ఖచ్చితంగా దాని మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే కొంతమంది ఎవరైనా సరే ఇంటికి సంబంధించి కొన్ని రెనోవేషన్ పనులు చేయాలి, ఇంట్లో ఇల్లు కట్టి చాలా సంవత్సరాలు అయింది, కొన్ని వీటికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయాలి, కొంచెం ఇంటిని పెయింటింగ్స్ మార్చాలనో, లేకపోతే కొన్ని కర్టెన్స్, కొంత ఫర్నిచర్ చేంజ్ చేయాలనో, అలా ఇంటికి సంబంధించి అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనుల్లో ఈ వీక్లో చాలా బిజీగా ఉంటారు. అలాగే లవ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ రిలేషన్షిప్ని ఇంట్లో డిస్కషన్ చేసి పెళ్లి వరకు తీసుకెళ్ళాలని చెప్పి మీరు చేసే ఆ ప్రాసెస్, ఆ పద్ధతి ఏదైతే ఉందో ఖచ్చితంగా దానిలో సక్సెస్ అవుతారు. అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి కొన్ని డిస్కషన్స్ కూడా మీ ఇళ్ళల్లో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇకపోతే బిజినెస్లో ఎవరైతే ఉన్నారో బిజినెస్కి సంబంధించి మంచి సేల్స్ ఉంటాయి, మంచి లాభాలు చూస్తారు, జనాకర్షణ పెరుగుతుంది. సోషల్ మీడియాలో కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కానివ్వండి, ఏ అయితే మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో మీ బిజినెస్ని ఏ రకంగా అయితే ప్రమోట్ చేస్తే జనాల్లోకి వెళ్తుందో అన్ని రకాలుగా కూడా మీ బిజినెస్ మీరు బాగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్తారు. ఖచ్చితంగా మంచి లాభాలని పొందటమే కాకుండా ఇంకా ఏదైనా చేయగలుగుతామా మనం ఈ బిజినెస్ని, దీన్ని ఇంకా ఎలా పెంచుకోవాలి, ఎలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అనే విషయాల మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. యాజ్ ఎ బిజినెస్ పర్సన్గా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సేల్స్ పరంగా కావచ్చు, మీరు ఎదిగిన విధానంలో కావచ్చు, మీరు ఏదైతే అనుకుని ఈ బిజినెస్లోకి వచ్చారో అది ఆ రకంగా సక్సెస్ అవ్వటం వల్ల కూడా మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ప్రమోషన్స్కి సంబంధించి, సాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, వీసాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మీకు గ్రీన్ కార్డ్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రతి విషయంలోని చాలా అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా కూడా ఇప్పుడు చెప్పిన అన్ని విషయాల్లో కూడా మీరు వెయిట్ చేసి అలసిపోయి ఇంకా అవ్వవేమో, జరగవేమో అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ కూడా వాటికి సంబంధించిన శుభవార్తలు అయితే వింటారు. అలాగే మీ
కుటుంబ సభ్యులతో, మీ పిల్లలతో కలిసి ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అని చెప్పి మీరు ప్లాన్ చేసిన టూర్స్, ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి కూడా మీరు వెళ్ళగలుగుతారు. కుటుంబ సభ్యులతో కానివ్వండి, మీ స్నేహితులతో కానివ్వండి, మీ బంధువులతో కానివ్వండి చాలా ఆనందంగా టైం స్పెండ్ చేస్తారు. ఏవైతే తాతల తరం నుంచి మీకు సంక్రమించాల్సిన ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి వస్తాయి. కోర్టులో ఎవరివైనా మీకు సంబంధించిన సివిల్ కేసెస్ కానివ్వండి, లేకపోతే ఆస్తి వివాదాలు కానివ్వండి, డివోర్స్ విషయాలు కానివ్వండి, ఏదైనా క్రిమినల్ కానివ్వండి, ఏదైనా సరే మీకు ఎంత న్యాయం జరగాలో దానికి సంబంధించినవి అంత న్యాయం జరుగుతుంది. తీర్పు అనేది మీకు అనుకూలంగా వస్తుంది. మీ బిజినెస్లో కావచ్చు, మీ వర్క్లో కావచ్చు మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, మంచి పేరు లభిస్తుంది. ఇంతకాలం ఏదైతే ఒక సక్సెస్ కావాలనుకున్నారో ఆ సక్సెస్ ఈ వీక్లో మీకు అందు తీరుతుంది. దాంతో పాటుగా ఏదైనా ఒక ప్రదేశం నేను చూడలేదు, అక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్తే టైం స్పెండ్ చేస్తే నేను కొంచెం రిలాక్స్ అవుతాను కదా అని చెప్పి మీకు ఇష్టమైన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి కూడా వెళ్ళగలుగుతారు. లైఫ్ని డిఫరెంట్ యాంగిల్ నుంచి చూద్దాము, కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేద్దాము, జీవితంలో లైఫ్ స్టైల్లో కొన్ని మంచి మంచి మార్పులు తీసుకొద్దాం, కొన్ని మంచి పనులు యాడ్ చేసుకుని లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. సొంత ఇంటి కళతో పాటు మీకు లైఫ్కి సంబంధించి అంటే మీరు ఎవరితో రిలేషన్లో ఉంటారో ఆ పర్సన్ని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి, దీనికి సంబంధించి ఇంట్లో ఒప్పించుకోవాలనే ప్రయత్నాల దగ్గర నుంచి ఎవరైనా ఎన్ఆర్ఐ అమౌంట్తో అంటే వాళ్ళ ఆ ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, మీకు ఏ బిజినెస్ అయినా ఫారెన్లో స్టార్ట్ చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నా దానికి సంబంధించి కూడా ఈ వీక్లో కొన్ని ప్లాన్స్కి సంబంధించిన మీటింగ్స్కి కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన మీటింగ్స్కి కానివ్వండి అటెండ్ అవుతారు. ఆ మీటింగ్స్ కూడా సక్సెస్ అవుతాయి. అలాగే మీకు ఆగిపోయిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, రావాల్సిన బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నాము అవ్వట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్ చాలా పాజిటివ్గా ఉండబోతుంది. ఆల్ ది బెస్ట్.